బాగున్నావా? బాగున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ ఎలా సార్? సార్ ఏం జరిగిందో కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్. బేబీ వాకింగ్కి బయలుదేరింది. డైలీ మార్నింగ్ 6:30కి పార్క్కి వెళ్ళి వాకింగ్ చేసే అలవాటు ఉంది బేబీకి. మార్నింగ్ బేబీ. మార్నింగ్ వాక్ కి మీరు రారా? లేదమ్మా, బాగా టైర్ అయిపోయినాను బేబీ. ఈవినింగ్ వాక్ మిస్ చేస్తే నేను ఒప్పుకోను డాడీ. ఓకే అమ్మా, డెఫినెట్ గా వస్తాను. ఓకే డాడీ. ఓకే బాయ్. చూడు బేబీ, తొందరగా వచ్చేయ్. మీ డాడీ నీ కోసం టిఫిన్ చేయకుండా కాచుకొని ఉంటారు. ఓకే మమ్మీ బాయ్ బాయ్ బాయ్. డైలీ 8-8:30 తిరిగి వచ్చేసేది. ఇవాళ మొబైల్ నాట్ రీచబుల్ వస్తోంది. పిఏని పార్కు పంపించాను. పార్కులో కూడా బేబీ లేదు. బై ఛాన్స్ ఫ్రెండ్స్ ఇంటికి ఏమైనా? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. అయినా తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాను, ఎవరింటికి రాలేదనే చెప్పారు. ప్లీజ్ మేడం, టెన్షన్ పడకండి. వి విల్ ఫైండ్ అవుట్. మీ అమ్మాయి గారు డైలీ వెళ్ళే పార్క్ ఏది? బేబీ సేఫ్, వాల్యూ 100 crores. సార్ ఎక్కడ తీసుకురామంటారో మెసేజ్ చేయండి. సార్ ఆ సెలెక్ట్ ఇవ్వండి. ఏ నెంబర్ నుంచి వచ్చిందో చెక్ చేద్దాం. ఇది మా బేబీ మొబైల్ నుంచి వచ్చిందయ్యా. ఇంతకీ ఆ డీల్ సంగతి ఏమన్నా తెలిసిందా? వాడింకా కాల్ చేయలేదు. నువ్వు ఫాలో అప్ చేయలేకపోయావా? అదే పనిలో ఉన్నాను. ఓహో, వర్కౌట్ అయితే ఆడే చేస్తాను. ఇంతకీ ఎంత కోట్ చేశాడు? 100 కోట్లు. పెదవ డబ్బు వాళ్ళ మోహాన్ని కొట్టి అమ్మాయిని తీసుకురండి. మీరేం వరి అవ్వకండి మేడం, మా ప్రయత్నం మేము చేస్తాం. బేబీని సేఫ్గా తీసుకొస్తాం. ఇమీడియట్లీ బేబీ నెంబర్ని సర్వే లైన్లో పెట్టండి. ఓకే సార్. ఏమైందిరా? తను ఇంకా రాలేదురా. సరే బండికు. నాట్ రీచబుల్ వస్తుందిరా. అవునా? అసలు ఫోన్ చేసిందా? చేసింది. ఎందుకు తను పార్కుకి? ఆ అమ్మాయి 6:30కి వచ్చింది. ఎంట్రీ చేసింది, ఎగ్జిట్ చేయలేదు. ఈ పార్క్కి సీసీ కెమెరా ఫెసిలిటీ ఉందా? ఉంది సార్. నాయుడు సార్, సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకో. అలాగే సార్.
సార్ మీరేమీ అనుకోకపోతే ఒక విషయం. అదేమిటో అడుగు. బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ప్లీజ్ మేడం ఇన్వెస్టిగేషన్కి సహకరించండి మేడం. అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. నెక్స్ట్ మంత్ బిజినెస్ టైకూన్ ధనంజయ కొడుకుతో మ్యారేజ్ ఫిక్స్ చేశాం. ఈలోగా ఇలా జరిగింది. ఉన్నదా రాజకీయంలో తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకే తెలియదు. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైనా? అలా అని చెప్పలేను, నువ్వే ఎంక్వైరీ చేయి. మీ అమ్మాయి గారి ఫ్రెండ్స్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ ఇవ్వండి సార్. అందరివి లేవయ్యా, అట్లీస్ట్ కొందరివి దొరికినా చాలు సార్. ఇంకా నాట్ రీచబుల్ అని వస్తుందిరా. చా, అసలు అంతా పక్కాగా ప్లాన్ చేసావా? ప్లాన్ చేసాం. సరే ఇంకోసారి ట్రై చేయి. సార్ కిడ్నాపర్ ట్రావెల్ చేస్తున్నాడు. ఇస్ ఇట్? రే టెన్షన్గా ఉందిరా. మన ప్లాన్ వాళ్ళకి తెలిసిపోయిందంటావా? అఫ్కోర్స్ రా, అసలు సిచ్యువేషన్ చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. హోమ్ మినిస్టర్ ఆవలించకుండానే పేగలు లెక్క పెడతాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? మళ్ళీ ఇంకోసారి ట్రై చేసి చూడు. సరేరా. హలో, ఎక్కడ తీసుకురమ్మంటావు? సార్ నేను సార్ ఏసీపీని. ఓ నువ్వా, సారీ సార్. డిమాండ్ కాల్ ఏమైనా వచ్చిందా? అందుకోసం ఎదురు చూస్తున్నానయ్యా. ఓ ఓకే సార్. ఓకే ఓకేనయ్యా. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా డిమాండ్ కాల్ రాలేదు అంటే మనం ట్రేస్ చేస్తున్న సంగతి వాళ్ళు ఏమైనా పసిగట్టారంటావా? పాసిబిలిటీ ఉంది సార్. స్విచ్ ఆఫ్ అని కనుక్కుంటారా? ఆ పని చేయరా. అంటే నేను చావమంటావా? అది కాదురా. లేకపోతే ఏంట్రా, మీ బేబీ మా వాడి ఫోన్కి రెస్పాండ్ అవ్వట్లేదని హెచ్ఎంని అడిగితే నా మీద ఏ కేసు పెట్టి బీహార్కో తేహార్కో పంపించేస్తాడు. ఇంకోసారి ట్రై చేయి. ఏమండి, ఏమైంది? ఏం జరిగింది? మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయిందంటున్నారు. అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఏం చెయ్యాలరా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా లేక తనే స్విచ్ ఆఫ్ చేసిందా? రే అంతా తనే ప్లాన్ చేసి ఇప్పుడు తనే ఎందుకు ఇలా చేస్తుందిరా? హోమ్ మినిస్టర్కి ఏమైనా? రే భయపెట్టకరా బాబు, అసలే మెంటల్ వచ్చేలా ఉంది. ఆకాశానికి నిచ్చెనలేస్తే ఇలాగే ఉంటుంది మరి. ఆపరా నువ్వు. సార్ ఎన్ని రకాలుగా ట్రై చేయాలో అన్ని రకాలుగా ట్రై చేస్తాం సార్. ఒక చిన్న క్లూ కూడా దొరకటం లేదు సార్. మీకు డిమాండ్ కాల్ ఏది రాలేదు అంటున్నారు. వాళ్ళే స్విచ్ ఆఫ్ చేశారా లేదా మొబైలే స్విచ్ ఆఫ్ అయిపోయిందనేది ఏది అర్థం కావట్లేదు సార్. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసే వరకు మనం ఏం చేయడానికి వీలు లేకుండా ఉంది సార్. అయినా మేము ట్రై చేస్తూనే ఉన్నాం. పార్క్ దగ్గర పీసీలు సెర్చ్ చేస్తూనే ఉన్నారు సార్. సార్ వీఆర్ ట్రయింగ్ సార్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ సార్. ఓకేనయ్యా. బైక్ కూడా స్టార్ట్ అవ్వట్లేదే. సార్ ఏ ఏరియా అనేది? జవహర్ నగర్ సార్. ఈ అమ్మాయిని చూసావా?
లేదు సార్. ఈ ఫోటో నేను నీకు ఫార్వర్డ్ చేస్తాను. ఎక్కడైనా కనబడితే ఇమీడియట్గా నాకు ఫోన్ చేయి. అలాగే సార్. నెంబర్ ఎంత? 420 సార్. 420యా? నీ ఫోన్ నెంబర్ ఎంత? స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. నెంబర్ చెప్పరా. 9133322279 సార్. ఓకే పోనే. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. హీఈస్ డెడ్. ఏమైనా చెప్పాడా? ఏది చెప్పకుండా చచ్చాడు. ఓకే, నో డీల్, నో ఆపరేషన్, డోంట్ ఓపెన్ ద మ్యాటర్, అండర్స్టాండ్? ఓకే సార్. జవహర్ నగర్లో ఉన్న మన PC 420 యాక్సిడెంట్ అయి చనిపోయాడు సార్. యాక్సిడెంట్ చేసిన బండి సంగతి ఏమైనా తెలిసిందా? తెలియదు సార్. అక్కడ చూసిన వాళ్ళు ఏదో లారీ గుద్ది వెళ్ళిపోయిందని చెప్తున్నారు సార్. హిట్ అండ్ రన్ కేసు అన్నమాట. కానీ ఇంకో మ్యాటర్ తెలిసింది సార్. ఏంటది? అతను మన PC 420 కాదు సార్, క్రిమినల్ 420 సార్. అవును సార్, వాడు మన గెటప్లో ఉండి మనల్ని మోసం చేస్తున్నాడు. ఇవాళ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈ కిడ్నాప్ ప్లాన్ అనేది నా కొడుకు ఒక్కడే ప్లాన్ చేశాడా, లేకపోతే వీడి వెనకే ఏదైనా పెద్ద గ్యాంగ్ ఉందంటావా? ఏమో సార్, ఏ ఇన్ఫర్మేషన్ తెలియకుండా చచ్చాడు సార్. ఆ ఏరియా CIతో మాట్లాడాను సార్. అసలు ఆ నెంబర్ గల PC ఆ ఏరియాలో లేడని చెప్తున్నాడు సార్. బాడీ ఎక్కడుంది? మార్చరీలో ఉంది సార్. జవహర్ నగర్ సార్. 420 సార్. తల మీద బలంగా దెబ్బ తగలడంతో స్పాట్లోనే ప్రాణం పోయి ఉంటుంది సార్. డ్రెస్ మీద ఏదైనా టైలర్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేశారా? లేదు సార్, రిమూవ్ చేసినట్టున్నాడు. నాయుడు సార్, సిటీలో ఉన్న కాస్ట్యూమ్స్ అద్దెకిచ్చే షాపులన్నిట్లోనూ ఎంక్వైరీ చెయ్యి. ఏదైనా చిన్న క్లూ దొరికిందా వాషింగ్ మొదలెట్టు. ఓకే సార్. వీడు బతుకుంటే మనం బతికేవాళ్ళం అయ్యా. టైం బ్యాడ్ సార్. వీడే చేశాడా లేక ఇంకెవరైనా చేయించారంటావా? ఇంకా ఏమీ తెలియదు సార్. ఒకవేళ ఆ అమ్మాయే తనకు తానే కిడ్నాప్ చేయించుకుని డ్రామా ఆడుతుందంటావా? తనకింత హై డ్రామా చేయాల్సిన అవసరం లేదనిపిస్తోంది సార్. వీడి ఫోటోని అన్ని పేపర్లు వేయించు. బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి నా కొడుకైనా వచ్చాడనుకో, వాడిని శుభ్రంగా సర్ఫేసి ఫుల్గా ఉతికే. ఓకే సార్. ఎన్నో గెటప్లు ఉండగా ఈ నా కొడుకు పోలీస్ గెటప్ ఎందుకు వేశాడంటావు? మనల్ని గుడిపించడానికి సార్. యాక్సిడెంట్ స్పాట్ ఇదే సార్. సెల్ ఏమైనా దొరుకుతుందేమో చూడండి. ఓకే సార్. ఏదైనా దొరికిందా? లేదు సార్. అర్జెంట్ అయితే ఫోన్ చేయవస్తా. తను చేస్తే చేస్తాలేరా మామ. నాకెందుకో డౌట్ రా. నాకేం డౌట్ లేదురా, తను ఎక్కడో హెల్డప్ అయి ఉంటుంది. ఆల్రెడీ నువ్వు హెల్లోనే ఉన్నావు. బీ బ్రేవ్. 100 crores డీల్. టేక్ కేర్. ఊరి మీద బలాదూరు తిరగడం అయిందా? ఎంటెక్ చేశావు, ఏదో ఒక ఉద్యోగం చూసుకోకుండా US వెళ్తాడంట. US మొహం చూడు. ఊళ్ళో ఉన్న పిల్లకాలం దాటం చేత కాదు కానీ సముద్రం దాటెళ్తాడంట. సముద్రం. ఈ పిల్లకి పెళ్ళే చెయ్యాలో నిన్ను US పంపించాలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. మీ అమ్మ మాత్రం ఒకేసారి చచ్చి హాయిగా స్వర్గానికి వెళ్ళిపోయింది. నేను
మిమ్మల్ని పెంచి పోషించడానికి చస్తున్నాను. కొంచెం కూడా అర్థం చేసుకో. ఏమైందన్నయ్యా? ఏం కాలేదే. ప్రామిస్? మిస్ భోంచే అన్నయ్యా. ఆకలిగా లేదే. సార్ శ్రీ ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేశాను సార్, బట్ నో యూజ్ సార్. మన ఇన్ఫార్మర్స్ అందరినీ నెట్లో పెట్టు సార్. ఇదంతా కూడా సీక్రెట్ గా జరగాలి. అలాగే సార్. ఏదైనా న్యూస్ లీక్ అయిందనుకో సార్, న్యూస్ వాళ్ళందరితో న్యూసెన్స్ అయిపోతుంది సార్. మన టైం పాస్ గారిని అపాయింట్ చేద్దాం సార్. ఓకే. లక్స్ పాప లంచ్కి వస్తావా? లడ్డు కొరికిస్తావా? ఎప్పటి నుంచి చూస్తున్నా ఒక్క గిరాకీ కూడా లేదు. చిరాకేస్తుంది. అక్కడ చూడే ఎవరో వస్తున్నారు. అవునా? వచ్చేవాడు మంచి బేరం అయితే బాగుండు. ఏమని వస్తున్నాడుగా, అదిగో వచ్చాడు. హే హాట్ గర్ల్, టైం పాస్ చేయడానికి వస్తారా? మొన్న ఇలాగే తీసుకెళ్ళాడు. ఏం చేయకుండా టైం వేస్ట్ చేశాడు. హే, నా పవర్ ఏంటో తెలియదు నీకు. ఇలా చూడు, మొన్న కూడా నన్ను ఇలాగే చెప్పి తీసుకువెళ్ళాడు. అయితే రాత్రంతా ఏం చేయకుండా మొహం చూస్తూ కూర్చున్నాడు. నాకైతే ఏం చేయాలో తెలియక ఒకటే చిరాకేసింది. ఇక నేను ఆ రూమ్ పైన చూస్తూ టైం పాస్ చేస్తూ కూర్చున్నాను. ఏమన్నా మొహం చూస్తూ కూర్చున్నానంటావా? ఒక్కసారి గనక నేను ఫీల్డ్ లో దిగానే అనుకో, గేమ్ స్టార్ట్ చేశాను అనుకో, ఆట ఆడుతూనే ఉంటాను. డింక్ చక్క డింక్ చక్క డింక్ చక్క డింక్ చక్క, తెలుసా? టైం పాస్ చాలే, అదిగో చూడు నీ మొగుడు వచ్చాడు. వెళ్ళి అతనితో బాగా టైం పాస్ చేయి. ఓకే? ఇది చాలా సీక్రెట్ మ్యాటర్. ఏమైనా లీక్ అయిందో ఎక్కడ? భవిష్యత్తులో టైం పాస్ చేయడానికి నువ్వు ఉండవు. నేను చూసుకుంటాను. అవునే, సెక్సీ గర్ల్స్ వస్తారా? వచ్చాడండి. దీన్ని మడిచి పాకెట్ లో పెట్టుకో. పదవే వెళ్దాం. తూ యాదవ బతుకు. ఈ మనీకి మనుషులకి వాల్యూనే లేకుండా పోయింది. ఎంత ఆలోచించినా కర్మకాలి మన తలకు చుట్టుకుని ఈ కేసు సాల్వ్ అయ్యే మార్గం ఒక్కటే కనిపించట్లేదయ్యా. అవును సార్. ఆ వెహికల్ యాక్సిడెంట్లో చచ్చిన డూప్లికేట్ పీసీ ఫెలోగాడికి అదే స్పాట్లో ఆన్ అయిన మొబైల్కి ఏదైనా లింక్ ఉందంటావా? అది కాకపోతే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇన్సిడెంట్ అంటావా? ఒకవేళ డూప్లికేట్ పీసీఏ కిడ్నాపర్ అయితే యాక్సిడెంట్ అయినప్పుడు మొబైల్ కింద పడి ఆటోమేటిక్గా దానంతా అదే ఆన్ అయిందంటావా? నాకు అలాగే అనిపిస్తోంది సార్. ఇది కాకపోతే వేరే ఏదైనా ఇన్సిడెంట్ జరుగుంటుందంటావా? డౌట్స్ డౌట్స్ డౌట్స్, ఎక్కడ క్లారిటీ దొరకట్లేదయ్యా. అవును సార్. ఏంటవునయ్యా? నా తల్లి తండ్రి తల బాదుకుని మరీ చెప్పారయ్యా. ఏంటి సార్ అది? ఒరే పిచ్చినా కొడక, పోలీస్ శాఖను విడిచిపెట్టి వేరే ఏదైనా చూసుకోమని. పొద్దున్నే తిన్న సద్దన్నం సాయంత్రం దాకా అరగదని మరీ చెప్పారు. మనం విన్నామా? వినిపించుకున్నావా? లేదమ్మా, నేను దేశ సేవ చేస్తానంటూ డిపార్ట్మెంట్లో దూరాను. ఇప్పుడు గోకోటానికి కూడా టైం లేదు. దురదే దురద, దూల సమ్మగా తీరిపోతుందయ్యా. నేను ఒకటి చెప్పనా సార్? ఏంటది? మందు రాసుకోండి సార్. ఈ దురద మాటను అలా ఉంచు, ముందు ఏం చేయాలో అది ఆలోచించు సార్. గడిచిన 3 నెలల నుంచి హోమ్ మినిస్టర్ గారు అమ్మాయి మొబైల్ కాల్ లిస్ట్ మొత్తం కలెక్ట్ చేసి పెట్టు. ఓకే సార్. మెజిస్ట్రేట్ గారి దగ్గర నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకో. అలాగే సార్. మొబైల్ ఆపరేటర్స్ని కాంటాక్ట్ చెయ్యి సార్. ఒక చిన్న వెంట్రుకు దొరికినా చాలు, ఆ మాస్టర్ మైండ్ ఎవరితో పట్టేయచ్చు సార్. ఒకవేళ బోడుగుండైతే సార్ నీకు నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ ఫిక్స్. సార్ సార్ నేనేం చేశాను సార్? నువ్వు ఏది చేయనందుకేనయ్యా, కింద పైన ముసుకుని పంజోడవయ్యా. ఓకే సార్. హలో సార్ సార్ ఒక నిమిషం. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా సార్? ఈ అమ్మాయా? లేదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్ గుర్తెచ్చుకోండి సార్. లేదు సార్. సార్ చూడండి సార్. నేను చూడలేదని చెప్తున్నానుగా. నేను చూడలేదు సార్. చూడలేదు నాకు. అమ్మా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? లేదండి, నేను చూడలేదు. ప్లీజ్ గుర్తెచ్చుకోండి. ఒక్కసారి చూడండి.
లేదు సార్, నేను చూడలేదు, నాకు ఎక్కడా కనిపించలేదు. లేదా? లేదు. సార్ 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 ఉండవా, బాత్రూంలో ఉన్నాను. ఎవడ్రా నువ్వు? సార్ మీరు లోపల ఏం చేస్తున్నారు? అదే నా పేరు సార్, టైం పాస్. ఇడియట్. నేను యూరిన్ పాస్ చేస్తాను రా. కిడ్నీ ఫెయిల్ అయితే ఫ్రీగా యూరిన్ పాస్ అవ్వదు సార్. మీ పుణ్యం, మీరు ఫ్రీగా పాస్ పోసుకుంటున్నారు. పోసుకోండి. నేను మీకు 1 సెకండ్ టైం ఇస్తాను. సార్ వెల్కమ్ సార్, వెల్కమ్. కేసుని దొంగల తప్ప ప్రశాంతంగా సింక్ మీద కూడా కూర్చొని ఇవ్వటం లేదు కదా మీరు. ఏంటి సంగతి? సరాసరి ఇంటికే వచ్చేసావు? మీరు లీవ్ లో ఉన్నారని తెలిసింది, అందుకే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాను. అయినా నా ఇంటికి నేను రావడానికి నాకెందుకు సార్ అభ్యంతరం? సార్ మీకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. ఏది ఫస్ట్ చెప్పమంటారు సార్? గుడ్ న్యూసే చెప్పు. హెచ్ఎం గారు అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు నాకు ఆ అమ్మాయి దగ్గర ఒక ల్యాప్టాప్ ఉందని తెలిసింది సార్. మన సిఐ గారికి దాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకే, బ్యాడ్ న్యూస్ సార్, ఆ ల్యాప్టాప్ ఓపెన్ అవ్వడం లేదు సార్. దాని పాస్వర్డ్ హెచ్ఎం గారికి తెలియదంట, ఆయన మిస్సెస్ కి తెలియదంట. అయితే ఏం చేసావు? నేను ఆ ల్యాప్టాప్ ని ఒక ఎక్స్పర్ట్ కి అప్పచెప్పాను సార్. అతను దాన్ని ఓపెన్ చేసిస్తానని చెప్పాడు సార్. గుడ్, మంచి పని చేసావు. అంతేగా సార్, మీకు ఒక గొప్ప ఐడియా ఇస్తాను సార్. ఏంట్రా ఐడియా? మనుషుల దగ్గర నిజం తెలుసుకోవాలంటే మన పోలీస్ ఇన్ఫార్మ్ వాళ్ళ కళ్ళ పడకూడదు సార్. మఫ్టీలో ట్రై చేయండి సార్. కళ్ళు మూసుకొని పాలు తాగే ఆ దొంగ క్యాట్ మీ చేతికి తప్పకుండా చిక్కుతుంది. గుడ్ ఐడియా. ట్రై చేయని నంబర్ లేదు, అలాగే సెర్చ్ చేయని ప్లేస్ లేదక్క. హోమ్ మినిస్టర్ కూతురు పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఏమో, ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించే టైం లేదే. ఎవరు? యుఎస్ నుంచి మక్కండి. అయితే ఇంకా ఏం తెలియలేదా? ఏమో, ట్రై చేస్తూనే ఉన్నాం. బాధపడికే, తనకేం కాదులే. నాగరాజు, బిజినెస్ ఎలా ఉంది? బిజినెస్ బాగా డల్గా ఉంది గురు. ఈ నోట్ల రద్దు తర్వాత పెద్దోళ్ళు బాగానే ఉన్నారు గురు, కానీ పేదోడే దిక్కుముక్కు లేనుడైపోయాడు. దాందే ఉంది, నూకలు చల్లలేకపోయావా? నూకలు చల్లేను గురు, పెట్టెల కోసం ఎదురు చూస్తున్నా. ఏమైనా వర్కౌట్ అయిందా? లేదు సార్, పాస్వర్డ్ అడుగుతుంది. ఇది హై ఎండ్ మోడల్. నాయుడు సార్, ఒక పని చేయవయ్యా. ఏం చేయమంటారు సార్? సిటీలో ఉన్న రౌడీ షీటర్లందరినీ చక్కగా వాషించు. ఓకే సార్. నాకేం తెలియదు సార్. అమ్మతోడా అయ్యతోడా చెప్పరా? నాకు చెప్పు, చెప్పరా అసలు ఏం జరిగిందో చెప్పు. నీ ఖుదా వచ్చి చెప్తాడా సాక్ష్యం? చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్తావా లేదా? చెప్పరా, చెప్పు. సార్ 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 నిజం సార్, మా మాట నమ్మండి సార్, మమ్మల్ని వదిలిపెట్టండి సార్. చూడుతాం. నాకు ఎక్కడో డౌట్ వస్తుందయ్యా. ఏంటో సార్? ఆ హెచ్ఎం గారు అమ్మాయి నిజంగానే కిడ్నాప్ అయిందా, లేదా ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో కలిసి ఏదైనా నాటకం ఆడుతుందంటావా? సార్, నాకు కూడా అదే డౌట్ వస్తుంది సార్. మేడం గారిని బాయ్ ఫ్రెండ్ గురించి అడిగినప్పుడు ఆవిడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా కనిపించాయి సార్. అవును, నాకు డౌట్ వస్తుంది. కాకపోతే కిడ్నాప్ చేసిన వాడు హెచ్ఎం గారు అమ్మాయి మొబైల్ నుంచి మెసేజ్ చేయడం ఏంటి సార్? ఇది మా బేబీ మొబైల్ నుంచి వచ్చిందయ్యా. అదేనా వచ్చిన ప్రాబ్లం.
వినడానికి నీ ఐడియా బానే ఉంది, కానీ మ్యాటర్ ఏంటి? ఒక్కడు దొరికాడంటే మ్యాటర్ మొత్తం క్లియర్ అయిపోతాయి. దొరకాల? ఎవడు వాడు? హలో, ఎస్ఐ నాయుడు హియర్. సార్, ఏ నాయుడు? కేబీఆర్ పార్క్ బ్యాక్ సైడ్ ఫారెస్ట్ ఏరియాలో 70% బర్న్ అయిన లేడీ డెడ్ బాడీ దొరికిందంట సార్. బాడీని పోస్ట్ మార్టంకి పంపించారంట. ఆ ఏరియా ఎస్ఐ చెప్పాడు సార్. బాడీ బాగా డ్యామేజ్ అయిపోయింది సార్. ఫైండ్ అవుట్ చేయడానికి హెడ్ కూడా లేదు. హైటు కలరు హోమ్ మినిస్టర్ గారు అమ్మాయిలాగే ఉందా? వీ డోంట్ నో సార్. మర్డర్ జరిగిన టైం మార్నింగ్ 7:30 to 8:30 మధ్యలో సార్. డైలీ 8-8:30 తిరిగి వచ్చేసేది. ఇవాళ మొబైల్ నాట్ రీచబుల్ వస్తోంది. పిఏని పార్కు పంపించాను. పార్కులో కూడా బేబీ లేదు. డ్రెస్సు క్లూ ఏదైనా? నో సార్, బాడీ కంప్లీట్గా బర్న్ అయిపోయింది. బాడీ హోమ్ మినిస్టర్ గారు అమ్మాయిదో కాదో ఫైండ్ అవుట్ చేయడం ఎలా? డిఎన్ఏ టెస్ట్ చేయాలి సార్. డిఎన్ఏనా? హోమ్ మినిస్టర్ గారు ఆయన మిస్సెస్ తట్టుకోలేరయ్యా. మరి ఎలా? నాయుడు సార్, కేబీఆర్ పార్క్ ఏరియాలో ఏవైనా మిస్సింగ్ కంప్లైంట్స్ వచ్చాయేమో చెక్ చేయి. ఓకే సార్. ఎనీహౌ ఇది బేబీ బాడీ కాదని అనుకుందాం. అయ్యో అయ్యో సార్, అది మీ అమ్మాయి గారి డెడ్ బాడీ కావచ్చు కాకపోవచ్చు. కొంచెం కోఆపరేట్ చేయండి సార్. రే కమల్, వినాయక్ నేను కనిపించాడా? వాలీబాల్ కోర్టులో ఉంటుంటాడు చూడు. ఓకే రా, థ్యాంక్ యూ. వినయ్, నేను నీకోసం ఊరంతా వెతుకుతున్నాను తెలుసా? ఎందుకు? చూడు, కేబీఆర్ పార్క్ వెనక తలలేని యువతి బాడీ దొరికింది. ఈ బాడీ కిడ్నాప్ గురైన హోమ్ మినిస్టర్ గారి అమ్మాయిదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఈ బాడీ వ్యవహారాన్ని సీక్రెట్ గా ఉంచిన డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది? హోమ్ మినిస్టర్ గారి అమ్మాయి పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రంలో యువతులకు భద్రత ఏదని చాలా మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై డిపార్ట్మెంట్ ఏం సమాధానం చెప్తుందో వేచి చూడాలి. వినయ్, వినయ్, వినయ్ నిన్నే ఆగ్రా. వినయ్, 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 వినయ్ నిన్నే ఆగ్రా. వినయ్, వినయ్ ఆగు. వినయ్, వినయ్ నా మాట వినరా. వినయ్, వినయ్ ప్లీజ్ రా ఆగు. వినయ్, వినయ్, వినయ్ నీకేనా మెంటలా? మర్చిపోయిందా? రేయ్ వినయ్, వదలరా నన్ను చావుని. రేయ్ ప్లీజ్ రా నా మాట విను. రేయ్ వినరా. రేయ్ ఆగురా. రేయ్ వదలరా నన్ను. రేయ్ ఆగు. పిచ్చా, చచ్చి ఏం సాధిద్దాంరా? బతికేం సాధించాలరా? చచ్చిపోతే సమస్యలు ప్రాబ్లమ్స్ తీరిపోతాయా? బతికుంటే ఏం లాభరా? ఏం ప్రయోజనం ఉంది చెప్పు? బ్రతుకనేది బిజినెస్ కాదురా, లాభమా నష్టమా లెక్కలేసుకోవడానికి. నువ్వు చచ్చిపోతే మీ నాన్న చెల్లి సంగతి ఏమవుతుందో థింక్ చెయ్యి. ఏం థింక్ చేయమంటారా మావా? కొంతవరకు ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయాను. అందుకని చచ్చిపోతే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయా? డోంట్ బి ఫూలిష్. ఫూలిష్నెస్ కాదురా. అది కాదురా మావా, అసలు ఆ డెడ్ బాడీ హోమ్ మినిస్టర్ గారు అమ్మాయిదో కాదో తెలీదు. అది తెలుసుకోకుండానే నువ్వు చేస్తే ఈ వయసులో నిన్నే నమ్ముకున్న మీ నాన్న చెల్లి సంగతి ఏమవుతుందిరా? బాగా ఆలోచించి చూడు. ఏం ఆలోచించమంటారా? ముందు చూస్తే సెల్, వెనక చూస్తే హెల్ అన్నట్టు ఉంది ఆ పరిస్థితి. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే సమస్య ఇంకా పెరుగుతుంది తప్ప సాల్వ్ అవ్వదురా. రామా పోదాం. సమస్య పరిష్కారం పక్కనుంచండి బాబు. ఇక్కడ ఏదైనా ఘోరం జరిగితే అసలే ఈ బిల్డింగు ఈ స్థలము కోర్టు కేసులో ఉంది. నా పీకల మీదకి వస్తుంది. వెళ్ళండి వెళ్ళండి బాబు, వెళ్ళండి, వెళ్ళిపోండి. సార్, డిఎన్ఏ రిపోర్ట్ సార్.
సార్ గుడ్ న్యూస్ సార్. ఆ డెడ్ బాడీ మీ అమ్మాయి గారిది కాదని DNA రిపోర్ట్ వచ్చింది సార్. అమ్మా థ్యాంక్ యూ సో మచ్ భగవంతుడా, మన అమ్మాయి డెడ్ బాడీ కాదట. దేవుడా నువ్వు ఉన్నావయ్యా. కేబీఆర్ పార్క్ వెనుక దొరికిన లేడీ డెడ్ బాడీ హోమ్ మినిస్టర్ గారి అమ్మాయి శ్రీది కాదని DNA రిపోర్ట్ లో తేలింది. ఈ విషయం డిపార్ట్మెంట్ కి హోమ్ మినిస్టర్ గారికి ఊరట కలిగించిన అసలు కిడ్నాప్ గురైన హోమ్ మినిస్టర్ గారి అమ్మాయి శ్రీ ఏమైనట్టు? నిజంగా కిడ్నాప్ జరిగిందా లేక దీని వెనక లవ్ డ్రామా ఏదైనా ఉందా? డిపార్ట్మెంట్ లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ దీని వెనక ప్రతిపక్షాల కుట్ర ఏమైనా ఉందా? అసలు పార్క్ వెనుక దొరికిన డెడ్ బాడీ ఎవరిది? ఈ కేసు సీక్రెట్ గా డీల్ చేస్తున్న ఏసీపీ సమాధానం ఏంటి? ఒకవేళ హోమ్ మినిస్టర్ గారి అమ్మాయి జీవించినట్లయితే తను ఎక్కడున్నట్లు, ఏమైనట్లు? ఈ విచిత్రమైన కేసుని డిపార్ట్మెంట్ ఎలా పరిష్కరించగలుగుతుంది? కరెంట్ లేదా? అయ్యో మా బేబీకి చీకటంటే ఎంత భయం. అయ్యో దేవుడా. రేయ్ రేయ్ ఎవరు అక్కడ? ఏయ్ తొందరగా వెళ్ళి జనరేటర్ ఆన్ చేయండి. అయ్యో ఏడోకమ్మా, వాళ్ళు జనరేటర్ ఆన్ చేస్తారు. ఏడోకు ఏడోకు.
పని వాళ్ళందరినీ పనులొచ్చి పీకి పారేస్తారు. ఎంత నిర్లక్ష్యం వాళ్ళకి. ఊరుకో తల్లి, నేను ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేస్తాను. డాక్టర్కి ఫోన్ చేయని. హలో హలో డాక్టర్, మీరు తొందరగా రండి. మా అమ్మాయికి పాదల్లో అగ్గిపుల్ల గుచ్చుకుంది. మీరు తొందరగా రావాలి. వెంటనే వెంటనే రండి. అయ్యో అయ్యో నా బంగారు తల్లి.
సారీ నాన్న, మీరు చెప్పినట్టే వింటాను. ఇక్కడే ఏదైనా జాబ్ చూసుకుంటాను.
ఐస్ క్రీమ్ తిను బేబీ. ఇదిగో నీకు ఇష్టమైన చాక్లెట్ ఐస్ క్రీమ్ ఉంది, వెనిలా ఐస్ క్రీమ్ ఉంది, డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఉంది. నీకు ఏది ఇష్టమో అది తిను బేబీ. చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇష్టం లేదు. కొంచెం తినమ్మా. ఇదిగో నీకు ఇష్టమైన చాక్లెట్ ఐస్ క్రీమ్ ఉంది కదా, కొంచెం తినమ్మా. ప్లీజ్ తిను తల్లి, తిను కొంచెం. నా బంగారు తల్లి కదా. ఇదిగో ఇది డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్. చాక్లెట్ ఐస్ క్రీమ్ వద్దు. ఇదిగో ఇదిగో నీకు ఇష్టమైన వెనిలా ఐస్ క్రీమ్. ఇది కూడా తిను బంగారం, తిను బంగారం. ఎప్పుడు చూసినా ఫోను ఫోను ఫోను. హాయ్ అంకుల్. వచ్చాడు ఇంకో అడ్డగాడి. థ్యాంక్స్. ఏంట్రా మీ నాన్న కట్టప్పలా అరుస్తున్నాడు? నువ్వు బాహుబలి, ఆయన కట్టప్ప. అది సరే గాని బ్యాటరీ ఏమైందిరా? ట్రై చేస్తూనే ఉన్నాను రా, కలవట్లా. హలో హలో
మేడం మేడం మీరు ఇలాగే కనుక బాధపడుతూ ఉంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వచ్చినా బాగుండేది, చచ్చిపోతే ఇంకా బాగుండేది. బేబీ బేబీ. ఏసీపీ సార్ 24 గంటలైంది. ఏం చేస్తున్నాయా మీ డిపార్ట్మెంటు? సార్ ఏం పీకుతున్నారా మీరంతా? ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను. త్వరగా సార్ ఏదో ఒకటి చెయ్యండి అయ్యా. మా బేబీ మాకు కావాలంతే. ఇట్స్ న్యాచురల్. అవును సార్, ఆయన వరే ఆయనకుంటుంది. ఎంతైనా డాక్టర్ కదా సార్. సార్ టైం పాస్ వచ్చాడు. సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. షట్ అప్. ఈ కిడ్నాపింగ్ డబ్బు కోసం చేయలేదు సార్. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైనా చేయించుంటారంటావా? దానికి దీనికి ఏం సంబంధం లేదు సార్. మరి ఎవరు? ఈ కిడ్నాప్ పర్సనల్ గ్లడ్జ్తో ఎవరైనా చేయించుంటారంటావా? కొద్దిగా కరెక్టే కానీ మెయిన్ మోటివ్ హెచ్ఎం ని ట్రాప్ చేయడానికి. వాట్? మెయిన్ టార్గెటే హోమ్ మినిస్టర్. ఎలా? అవన్నీ తెలుసుకోవడానికి కాస్త టైం పడుతుంది సార్. నో టైం. ఇప్పటికే హెచ్ఎం బండ బూతులు తిడుతున్నాడు. మన టైం బ్యాడ్ అయితే ఇవన్నీ కామనే సార్. ఇట్స్ ఓకే. నెట్వర్క్ ని కొంచెం స్పీడ్ చెయ్యి. ఇన్ఫర్మేషన్ ఎంత వరకు కరెక్టో కాదో అది మనం చెప్పడం కష్టం సార్. కానీ ఒక చిన్న క్లూ ఉంది. చిన్న తీగ దొరికితే చాలు, డొంక మొత్తం కదిలించేస్తాను. సీక్రెట్ లవర్ సార్. ఎవడు వాడు? రహస్య ప్రేమికుడు. వినయ్! 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 I'm here! వినయ్! చూడేసీపీ సార్, కేసుని వల్ల కాకపోతే సిబిఐకి అప్పగిస్తాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఐ వాంట్ మై డాటర్. దట్స్ ఆల్. సార్, వీఆర్ ట్రయింగ్ సార్. సారీ ఫర్ ఇన్కన్వీనియంట్. తీసుకో బాసు. థ్యాంక్ యూ. కబాలీనా బాహుబలినా? బాహుబలి బాసు.
ఎంత బడ్జెట్? ఏంటి స్టోరీ? 100 కోట్లు. 100 కోట్ల? ఓ, ప్రొడ్యూసర్ ఎవరు? ఏ బ్యానరు? ఆర్టిస్ట్ ఎవరు? టీజర్ రిలీజ్ అవని బాసు, నువ్వే చూస్తావుగా. ఓకే, చూస్తాను. మొబైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిసిందా? నో సార్, ఇంజనీర్ ఉచ్చ కూడా లేకుండా ట్రై చేస్తున్నాడు సార్. ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఆ పార్క్ దగ్గర దొరికిన లేడీ బాడీ గురించి ఏమైనా తెలిసిందా? నేను ఒకసారి ఎగ్జామిన్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. ఈ కేసుకు సంబంధించి ఎక్కడో లింక్ మిస్ అవుతుందయ్యా. అవును సార్. హెచ్ఎం గారు అమ్మాయి మిస్సింగ్, బైక్ వాడి యాక్సిడెంట్, మొబైల్ మిస్సింగ్, కేబీఆర్ పార్క్ లో లేడీ బాడీ, అది కూడా జాగింగ్ డ్రెస్ లో. ఇలా ఏదైనా జరుగుతుందా సార్? ఎలా? మినిస్టర్ గారు అమ్మాయి లవర్తో కలిసి ఎక్కడికో జంప్ అయిపోతూ ఈ మిస్టరీ మర్డర్ ప్లాన్ చేసి తనదే బాడీ అని నమ్మేలా చేసి తన మొబైల్ నుంచే 100 కోట్లు కొట్టేయాలని ప్లాన్ చేసిందంటారా? ఇదంతా చూస్తుంటే ఆ అమ్మాయి మనల్ని ఫూల్స్ చేస్తుందనిపిస్తోంది సార్. నాకు కూడా ఎక్కడో డౌట్ కొడుతుందయ్యా. వెల్ ఎడ్యుకేటెడ్ గర్ల్ ఇంత బ్లైండ్గా థింక్ చేస్తుందంటే అక్కడే నా బ్రెయిన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుందయ్యా. అన్నయ్య, కాఫీ. ఫోన్ చేసావా అన్నయ్య? నేనటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నానే, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ల్యాప్టాప్ ద్వారా ట్రై చేస్తే? గుడ్ ఐడియా. నాన్న బాత్రూంలో ఉన్నారు. ఓకే. సార్, ఏంటి? బై గాడ్స్ గ్రేస్ దీని పాస్వర్డ్ ఓపెన్ అయింది. వాట్? వాడు ఏ తప్పు చేయలేదు సార్. వాడిని వదిలేయండి సార్. ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. వదిలేయండి సార్. వాడిని తీసుకెళ్ళకండి సార్. ప్లీజ్ సార్. సార్, వాడికి ఏం తెలియదు సార్. మాట వినండి సార్. సార్ పోనీ. సార్, సార్, చెప్పరా? సార్ ప్లీజ్ సార్, నాకే తెలియదు సార్. తెలిసిందే చెప్పరా? సార్ ప్లీజ్ సార్. చెప్పరా, నీకేం తెలుసు అదే చెప్పరా. వెళ్ళి వీడి బాబుని చెల్లిని తీసుకురండి. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. అయితే చెప్పావు. ఓకే సార్. ఏదైనా బయట పెట్టాడా? వాడికేం తెలియదని చెప్తున్నాడు సార్. ఈ లవర్స్ అంతా ఇంతేనయ్యా. సార్, వాడు నిజంగానే ప్రేమించాడా లేక డబ్బు కోసం ప్రేమించాడా అని డౌట్ వస్తోంది సార్. తెలియటానికి ఏముంది? వెరీ సింపుల్. డబ్బు, మనీ. మనీ మేక్స్ మెనీ థింగ్స్, అంతే సార్. వాడిని 2 గంటల నుంచి ఉతుకుతున్నాను సార్, కానీ వాడు ఒకటే మాట చెప్తున్నాడు, తెలీదు తెలీదు తెలీదు. హెచ్ఎం గారికి ఏమైనా ఇన్ఫార్మ్ చేశారా? సార్, వాడు నోరు విప్పి ఏమన్నా చెప్తాడేమోనని వెయిట్ చేస్తున్నాను సార్. వాడి ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చి శుభ్రంగా రుబ్బండి. ఓకే సార్. సార్ ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. ఒక్కలో వేసి మక్కలేరు కొడితే అన్నీ బయటకు వస్తాయి సార్. నిజంగా నాకేం తెలియదు సార్. సార్ 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 రేయ్ వినయ్, వినయ్. రేయ్ వినయో విజయో, హీరో ఎవడో వెళ్ళవడో చెప్పరా నా కొడక. సార్ నిజంగా మాకేం తెలియదు సార్. చెప్పరా నా కొడక. 100 కోట్లు, 100 crores.
సార్ నిజంగా చెప్తున్నా మాకేం తెలియదు సార్. డబ్బు పైసా క్యాష్, అందుకే కదా మీరిద్దరూ కిడ్నాప్ ప్లాన్ చేశారు. కిడ్నాప్ చెప్పరా సార్? కిడ్నాప్ ఏంటి సార్? సార్ మాకేం తెలియదు సార్. సార్ వీడిలా చెప్పడు, వాషింగ్ మొదలు పెట్టు. సార్ సార్ ప్లీజ్ సార్, సార్ మాట్లాడండి సార్. అయ్యా సార్, సార్ మా అన్నయ్యకి ఏం తెలియదు సార్, తనే మా అన్నయ్య వెనక పడేది. సార్ మా వాడిప్పుడు ప్రేమ గీమ అని పిచ్చి వేషాలు వేసేవాడు కాదు సార్. వాడి తప్పనంతా యుఎస్కి వెళ్ళి బాగా సంపాదించాలనే సార్. అందుకని లవ్వు గివ్వు అంటూ అమ్మాయి చుట్టూ తిరిగి మినిస్టర్ గారు అమ్మాయిని కిడ్నాప్ చేశాడు, అంతే కదా? నో సార్, ఇంతకంటే ఆ అమ్మాయిని లవ్ చేసి ఎలాగోలా పెళ్లి చేసుకుంటే హోమ్ మినిస్టర్ అల్లుడైపోతాను కదా సార్. ఇలా ఇబ్బంది పడడం ఎందుకు? అలా అయితే 100 కోట్లకు మెసేజ్ ఇచ్చింది నువ్వు కాదా? సార్ ఇది వాడి ఫోన్, కావాలంటే చెక్ చేసుకోండి సార్. నేను చాలాసార్లు నో చెప్పాను సార్, కానీ శ్రీ ఓసారి నేను లవ్ చేస్తానంటే నా కాళ్ళ మీద పడి నా చుట్టూ తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా నా మనసు నిన్నిష్టపడింది. చెప్పు, లవ్ చేస్తావా లేదా? ఇట్స్ ఓకే, చావడానికి నాకు భయం లేదు. అయితే నువ్వు నీ ఫ్యామిలీ ఏమవుతారో ఒక్కసారి థింక్ చేయి. నన్ను ఇష్టపడే వాళ్ళని నేను లైక్ చేయను. నేను లవ్ చేసే వాళ్ళ కోసం నా లైఫ్ని కూడా కేర్ చేయను. డిసైడ్, సూసైడ్ ఆర్ ఏరా కథలు వినిపిస్తున్నావా? సార్ ఇదే సార్ మీ పోలీసులతో వచ్చిన గొడవ. నిజం చెప్తే నమ్మరేంటి సార్ మీరు? మాకు పోలీస్ ట్రైనింగ్ లో ఫస్ట్ చెప్పే లెసన్ ఎవ్వరిని నమ్మకూడదనేరా. కమాన్ కమాన్, నెక్స్ట్ కమాన్. Hello? Vinay, you please don't worry. I have planned everything. We'll jump tomorrow, Dehradun. చస్తానని బెదిరించినంత మాత్రాన లవ్ చేయటం కాదు. నీ లవర్ని సేవ్ చేయాలంటే మాకు హెల్ప్ చేయి. నిరపరాధిగా వదిలిపెడతాను. ఓకే సార్. శ్రీని సేవ్ చేస్తేనే నీకు లైఫ్. మైండ్ ఇట్.
సార్. శంకర్రావు సార్. చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది సార్. ఏం గుర్తుంది? అదే సార్, మేము డిపార్ట్మెంట్ వాళ్ళం తెలియకుండా ఎంక్వైరీ చేయాలి సార్. గుడ్. మరి అమ్మాయి ఎవరంటే ఏం చెప్తావు? అదేముంది సార్, మా అన్నయ్య గారు అమ్మాయిని చెప్పేస్తాను సార్. మన డిపార్ట్మెంట్లో అబద్ధాలను చెప్పడం బాగా నేర్చుకున్నారయ్యా. ఏదో తమరి దయ సార్. మళ్ళీ ఇదొకటి. సరే గోగో, నువ్వు ఆ పక్కకి వెళ్ళు. ఓకే సార్. మీ ఇద్దరు ఈ వైపు. ఓకే సార్, పదండి. ఏవేంద్రా? సార్, ఆ అపార్ట్మెంట్ ఎక్కి దిగి నా మోకాళ్ళ చిప్పలన్నీ అరిగిపోయి తప్ప ఏ క్లూ దొరకలేదు సార్. వాణ్ణి చూడు, హీరో ఫ్రెండ్ లాగా ఉన్నాడు కదా? అవును సార్, వాడే. వాణ్ణి ఆపు, బెండు తీద్దాం. హలో హలో, ఆపో ఆపో, ఆగా. సార్ నమస్తే. నీ దొంగ నవసరాలు చాలే గారి, మీ ఫ్రెండ్ ఎక్కడరా? సార్, వాడు ఇదే పనిలో ఉన్నాడు సార్. ఇంకో మినిస్టర్ గారు అమ్మాయిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసే పనిలో ఉన్నాడా? ఎస్ సార్. అయ్యో లేదు సార్, మీరు చెప్పినట్టే ఆ అమ్మాయిని వెతికే పనిలో ఉన్నాడు సార్. వాడు నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ కదరా? అవును సార్. ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు. అవును సార్. ఆ 100 కోట్లు కూడా షేర్ చేసుకున్నారు కదరా? ఎస్ సార్. అయ్యో లేదు సార్, భలేవారు సార్ మీరు. నాకేం తెలియదు. నీకేం తెలుసా అది చెప్పరా? అయ్యో నిజంగా నాకేం తెలియదు సార్. బేబీ కిడ్నాప్ అయిన రోజున ఏం జరిగిందో చెప్పు. వినయ్ ఆల్రెడీ మీకు చెప్పాడు కదా సార్. వాడు చెప్పాడు, నేను విన్నాను. నీ వర్షన్ ఏంటో అది చెప్పరా. వాడేం చెప్పాడో నేను అదే చెప్తున్నాను సార్. కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. కిడ్నాప్ ప్లాన్ చేసింది నువ్వేనని వాడు చెప్పాడు. దానికి నువ్వు ఒప్పుకుంటున్నావా? సార్, వాడు అలా చెప్పుండడు. నేను చచ్చిన దాన్ని నమ్మను సార్. చచ్చిన తర్వాత ఎవడు ఏం చెప్పలేడు కన్నా. అది కాదు సార్. ఏంట్రది చెప్పరా? సార్, అది ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పరా? ఆ రోజు దట్టే అంతే సార్. ఓకే, ఇంతకు మించి ఏదైనా ఉందనుకో, నీ బాల్స్తో గోలీకాయలు ఆడుకుంటాను నేను. జాగ్రత్త. వెళ్ళు. నీకు నీ ఫ్రెండ్కి టైం దగ్గర పడుతుంది. ఇంకో 12 గంటల్లో బేబీ అడ్రస్ కానీ దొరకలేదనుకో, నీకు నీ ఫ్రెండ్కి తీహార్ జైలు కూడా తప్పదు. పో, వెళ్ళు. అవునరా, నేను అదే వెతుకుతున్నాను, మంచి ప్లేస్ కోసం. ఒకవేళ దొరికిందనుకో ఇక్కడే పెట్టేద్దాం. సరేరా, ఉంటాను. సార్, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? రేయ్, నేనురా, నందుని. హే నందు, ఏంటి ఇక్కడ? ఎంతకాలం కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు? అదేరా, కుంఫు ట్రైనింగ్ ఇస్తానని తెలుసు కదా, ఆ పనిలోనే ఉన్నాను. అవును, నువ్వేదో ఇంపార్టెంట్ పనిలో ఉన్నానన్నావు, ఏమైంది? ఇంతకీ ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయా? వినయ్ లవర్ మామా. వినయ్ లవరా? అవును, వాడేం చేస్తున్నాడు? వాడు కూడా ఇదే పనిలో ఉన్నాడు. ఆడి కదేంట్రా బాబు, అస్సలు అర్థం కావట్లేదు. ఇదో పెద్ద తలనొప్పు కదరా. అవును, నువ్వేంటి ఇక్కడ? కరాటే స్కూల్ పెడదామని చూస్తున్నానురా. ఇక్కడెక్కడైనా ప్లేస్ దొరుకుతుందేమో వెతుకుతున్నాను. అవునా? నందు, నీ కరాటే స్కూల్కి నేను హెల్ప్ చేస్తాను. ఈ అమ్మాయిని వెతకడంలో నాకు కొంచెం హెల్ప్ చేయరా, లేదంటే వినయ్ గారి లైఫ్ స్పాయిల్ అయిపోతుందిరా. ఫ్రెండ్ కోసం ఏమైనా చేయాలరా, వినయ్ గారి కోసం ప్రాణమైనా ఇస్తా. పద వెళ్దాం. పద. థ్యాంక్స్ బావ, పద. కానివ్వండి, త్వరగా కానివ్వండి. రేయ్, ఇక్కడ పని చాలా స్పీడ్గా ఉంది. ఓ 200 బస్తాల సిమెంటు, ఓ 2 టన్నుల ఐరన్ పంపించండి. త్వరగా పంపించండి. ఇల్లు నేను చూసుకుంటారా, అమౌంట్ సంగతి మీకెందుకు? పని తొందరగా పూర్తి చేయాలరా, అర్జెంటు. వెంటనే పంపించు. ఓకే, అలాగే చెయ్యి. సార్, మళ్ళీ మాట్లాడతాను. లైన్లో ఉండి ఎవరు వచ్చారు? సార్, ఈ అమ్మాయిని చూసారా సార్? చూసా. ఎక్కడ సార్? ఇప్పుడే కదా నువ్వు సెల్లో చూపించావు. ఏమయ్యా? అది కాదు సార్, నా వయసుకి ఇలాంటి పెళ్ళేం బాగుంటది? మంచి కసకుండే చూపించు. ఇదిగో, ఆంటీలా ఉండాలి, కసక్లా ఉండాలి. నీ పేమెంట్ నీకు ఇచ్చేస్తానులే. మాట్లాడు. హలో, ఇలారా. ఇప్పుడు ఆ అమ్మాయి కనబడింది అనుకో, నేను మీకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఎలా మరి? అందుకని ఓ సెల్ఫీ తీసుకున్నాం అనుకో, మీకు పంపిస్తా. ఓకే, మీరు పంపిస్తా. రేయ్, నీకు ఇప్పుడు ఓ సెల్ఫీ కూడా పంపిస్తున్నాను. ఎవరు ఏమిటి అని ప్రశ్నలే వేయక వాళ్ళిద్దరినీ నైట్కి.
సరే సరే వచ్చేస్తారా, నువ్వేం టెన్షన్ పడుకో. సరేలే ఉంటా. బ్రదర్, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఈ అమ్మాయి ఎక్కడైనా చూసారా? ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూసా భయ్యా? ప్లీజ్ గుర్తు తెచ్చుకో. అది నేను ఈ సిటీకి కొత్త అండి. ఆ ప్లేస్ ఎక్కడని చెప్పాలంటే నాకు తెలీదు. ఓకే, మీరు నాతో వస్తే నేను ఆ ప్లేస్ చూపిస్తాను. ఓకే పదండి. ఇప్పుడే వెళ్దామా? సార్ మరి ఎవరా ఇది ఉంచు భయ్యా. థ్యాంక్ యూ. రండి రండి, ఇదిగోండి. రేయ్, ఏమైంది? ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సార్. ఎరగా తీస్తున్నట్టున్నారు. నీ అబ్బా కొడతానంటే నాయలా మమ్మల్ని తీసుకొని మోసం చేస్తావరా? నీ అమ్మ నిన్ను భయపడరా. రేయ్, ఎవర్రా నేను పంపింది? మేయర్ గడనా? మేయర్ గాడా? రే మామా, ఎవర్రా వీళ్ళు మన మీద అటాక్ చేశారు? నాకు ఏం అర్థం కావట్లేదు. బట్ నువ్వు నాతో ఉన్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పని అయిపోయేది. సరే పదరా, ఆ వినయగడి పరిస్థితి ఎలా ఉందో ముందు వెళ్ళి చూద్దాం. పద పదరా. ఎరా అలా లేపేశారా? ఆడేమన్న వాళ్ళని లేపేశాడు సార్. బేబీ బేబీ బేబీ. ఓకే బాయ్. చూడు బేబీ, తొందరగా వచ్చేయ్. మీ డాడీ నీకోసం టిఫిన్ చేయకుండా వెయిట్ చేస్తుంటారు. ఓకే మమ్మీ, బాయ్ బాయ్. వద్దు మమ్మీ.
నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ వద్దు మమ్మీ, ప్లీజ్ నాకు వద్దు, నాకు వద్దు మమ్మీ. నో, ఐ డోంట్ లైక్ చాక్లెట్ ఐస్ క్రీమ్. నాకు వద్దు మమ్మీ ఆ చాక్లెట్ ఐస్ క్రీమ్. భయపడకమ్మా, వాళ్ళు జనరేటర్ ఆన్ చేస్తారు. నువ్వు భయపడకు తల్లి. నా బంగారు తల్లి, నా బంగారు తల్లికి అగ్గిపుల్ల గుచ్చుకుందే. అయ్యో బేబీ, బేబీ. మమ్మీ, బేబీ ఏమైందమ్మా నీకు? ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? డోంట్ వరీ, నేను వచ్చేసాను కదమ్మా. బేబీ, మేడం బేబీ.
తాగడానికి నీళ్లు కూడా లేవు మమ్మీ. చచ్చిపోతున్నా. ఇదేదో శ్రీ హ్యాండ్ రైటింగ్ లా ఉందిరా. నో డౌట్ శ్రీ ఇక్కడెక్కడ ఉండుంటుంది. ఈ హ్యాండ్ రైటింగ్ అంతే. రామావా ఏడు బాబు ఇలా వచ్చారు? సెక్యూరిటీ, ఈ ఫ్లాట్స్ లో ఎవరైనా ఆడపిల్లలు? ఆడపిల్ల ఆడదేమా, నేను తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు. పొద్దస్తమానం మీరు ఇట్టే తిరుగుతుంటారు కదా, ఆ మాత్రం తెలవదా? అది కదా అంకుల్, ఒకసారి మేము పైకి వెళ్ళి చూడొచ్చా? ఓనర్కి తెలిసిందంటే నా ఉద్యోగం ఊడిద్ది. అవును, కింద ఈ పేపర్స్ పడి ఉన్నాయి. సాయంకాలం ఎవరో పిల్లలు ఆడుకున్నట్టున్నారు బాబు. అంకుల్ ఇది ఉంచండి. తొందరగా వచ్చేయండి, పైన కరెంట్ కూడా లేదు, అంతాయోమయం. థ్యాంక్స్ అంకుల్. ఏమిటో పిచ్చి పిల్లలు. రేయ్ టార్చ్ వేరా ఉండరా. శ్రీ సిస్టర్, శ్రీ సిస్టర్, శ్రీ శ్రీ సిస్టర్, శ్రీ సిస్టర్, శ్రీ సిస్టర్, పైకి వెళ్దాం పదరా. శ్రీ సిస్టర్, శ్రీ సిస్టర్, శ్రీ. అయ్యో ఏమైందిరా? టార్చ్ ఆగిపోయిందిరా. రేయ్ ఆన్ చేయరా. శ్రీ
ఓకే పద. సిస్టర్ శ్రీ, సిస్టర్ శ్రీ, 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 శ్రీ. అరే ఇంకా పైకి వెళ్ళి చూద్దాం. ఆల్రెడీ 10th ఫ్లోర్ లో ఉన్నావురా. ఇంకా పైకి అయితే వెళ్ళుండదురా. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం రా. వేస్ట్ రా. శ్రీ, వినయ్ 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 అయ్యో రే ఒక్కసారి రా, పైకి వెళ్ళి చూద్దాం. రే మొబైల్ కూడా ఆఫ్ అయిపోతుంది. అరే నా మాట వినరా. ఖచ్చితంగా ఇక్కడైతే ఉండుండదు. రే నీకేమైనా మెంటలా? పదరా వెళ్దాం. పద రారా. సార్ నేను 5 days నుంచి ట్రై చేస్తున్నా సార్, కానీ ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు సార్. అసలు ఆ అమ్మాయి బ్రతికే ఉందంటావా? గాడ్ ఓన్లీ నోస్. ఆ కిడ్నాప్ చేసిన నా కొడుకు ఏది చెప్పకుండా చచ్చాడయ్యా. కిడ్నాప్ చేసిన ఆ పిల్లని అసలు ఎక్కడ దాచాడో తెలియట్లేదయ్యా. ఓ పక్క హోమ్ మినిస్టర్ భార్య బెడ్ రిడెన్ అయింది, అందుకు హోమ్ మినిస్టర్ బండబూతులు తిడుతున్నారు సార్. అది క్వైట్ న్యాచురల్, ఎవరైనా అంతే కదయ్యా. ఆ లవర్ బాయ్ అని చెప్పాడా? అతనేం చెప్పలేదు సార్. ఓ షిట్. ఆ మొబైల్ గురించి ఏమైనా క్లూ దొరికిందా? సార్ సిటీలో ఉన్న మొబైల్ షాప్స్ పిక్ పాకెటర్స్ మీద ఫోకస్ చేశాం సార్. ఎవడైనా మొబైల్ అమ్మాలని ట్రై చేస్తే పక్కాగా దొరికిపోతాడు సార్. వాడు సేల్ చేయకపోతే? టు హెల్ విత్ ద సెల్. సార్ సార్ ఏదైనా క్లూ దొరికిందా? దొరకడానికి ఎవరు ఏమి పారేసుకోలేదు సార్. నీకు జోకులు ఎక్కువైనారా? నీకు టైం దగ్గర పడిందిలే. సారీ సార్, టోటల్ ఏరియా అంతా గాలించాను సార్, ఏ ప్రయోజనం లేదు, ఏమీ దొరకలేదు సార్. దీనమ్మా, ఇంత క్రిటికల్ కేసు నా జీవితంలో చూడలేదయ్యా. సార్ నా దగ్గర సెల్ ఉంది, కావాలా సార్? హైడ్రో సెల్స్ వాచిపోయి మేమేడుస్తుంటే నీ సెల్లగోలంటయా పాపా? ఫారెన్ సెల్ సార్. అయ్యో ఫారెన్ లేదు, పాకిస్తాన్ లేదు, మూసుకొని వెళ్ళవయ్యా. సెల్ అంటున్నాడు, ఒకవేళ అదే సెల్ అంటావా? అవును సార్, నాకు అదే డౌట్. ఏ ఆపండి శేఖర్రావు, పట్టుకోవాడిని.
హలో 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 నేనే రా రారా రా సార్ చూపించరా, ఏది సెల్ చూపించు. ఇదిగోండి సార్, న్యూ మోడల్ సార్. ఎంతకిస్తావురా? రేటు మీరే చెప్పండి సార్. సార్ 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 ఎక్కడ దొరికిందిరా నీకు సెల్లు? చెప్పు సార్. నిజమే చెప్తున్నాను సార్. సార్ ఇది నాదే సార్, నా సెల్లే సార్. నన్ను ఏం చేయదు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. నాకు లోపలండి సార్ ప్లీజ్ సార్. సార్ శంకర్రావు సార్ వదిలివ్వండి. చెప్పరా. అది అంతే సార్, నాకేం తెలియదు సార్, నేను దొంగను కాదు సార్, నిజంగా సార్, నిజంగా. ఇగో తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సెల్ దొరికింది సరే, దీని పాస్వర్డ్ లేకుండా ఓపెన్ చేయటం ఎలా? అది ఇలా ఇవ్వండి సార్, మావాడు అందులో ఎక్స్పర్ట్. దొంగ సెల్స్ ఓపెన్ చేయడంలో మీ వాడు ఎక్స్పర్ట్? అవును సార్, చైనా వెళ్ళి మరీ నేర్చుకొచ్చాడు సార్. రోజు చేస్తూ బ్రతకడం కన్నా ఒక్కసారి చావడం బెటర్. హలో సార్, ఓపెన్ అయింది సార్. ఓపెన్ అయిందా? ఏంటి నీ ప్యాంట్ జిప్పా? సార్ సెల్ ఫోన్ సార్. సెల్ ఓపెన్ అయిందా? ఎక్కడా? లాస్ట్ లొకేషన్ ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ సార్. ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ దగ్గర. అదిగోరా అదే వెహికల్, ఫాలో చేయరా. రేయ్ 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 ఆగరా. రేయ్ రేయ్ ఆగండి. అదిగోరా. రేయ్ 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 తిప్పరా తిప్పు. పోనీ మా పోనీ. రేయ్ ఆపండ్రా. రేయ్ రేయ్ అదిగోరా అక్కడ ఉన్నారు. త్వరగా త్వరగా. శ్రీ శ్రీ శ్రీ
Go faster! $100 కోట్ల ప్రాజెక్ట్ సార్. పనులన్నీ మొదలు పెట్టేశాం. ఫ్లాట్స్ కోసం చాలామంది అడ్వాన్సులు కూడా ఇచ్చేశారు. అలాంటిది ఈ టైంలో కోర్టు స్టే ఇస్తే కష్టం. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని ఈ ఫైల్ని క్లోజ్ చేస్తే ₹1 కోటి, అలాగే అందులో ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కూడా ఇస్తాను. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ రామరాజు? అది గవర్నమెంట్ వారు హోమ్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన ల్యాండ్. మీరు ఇల్లీగల్గా అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. మీకు 100 కోట్లు కాదు, 1000 కోట్లు లాస్ వచ్చినా నేనేం చేయలేను. ఆ ఫైల్ ఆల్రెడీ కోర్టులో ఉంది. సారీ. మీరు హెల్ప్ చేయకపోతే లాస్ట్ మాట ఎలా ఉన్నా రిప్యుటేషన్ పోతుంది సార్. ఫ్లాట్స్ కొన్నాళ్ళందరూ మా మీద విరుచుకుపడతారు. ఇంకొక్కసారి ఆలోచించండి సార్. వాడు గడ్డివాము దగ్గర కుక్కలాంటోడు. వాడో తినడు, మనల్నే తిననివ్వడు. అందుకే అన్నా నేను మీ దగ్గరకు వచ్చింది. వచ్చావు సరే, నేనిప్పుడు పొజిషన్లో లేను, అపోజిషన్లో ఉన్నానుగా. పొజిషన్ ఏదైనా నువ్వు చక్రం తిప్పగలవన్నా. 1-2 కాదన్నా, 1000 కోట్ల ప్రాజెక్టు ఇంచుమించు ఫినిషింగ్ వచ్చిందన్నా. ఆఖరి నిమిషంలో పెట్టాడన్నా ఆ హోమ్ మినిస్ట్రీ పెంట. బానే ఉందయ్యా, నన్నేం చేయమంటావు చెప్పు. సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడాలన్నా 100 CR ఇప్పిస్తానన్నా. నేను ఈ పొజిషన్కి రావడానికి 50 కోట్లు ఖర్చయింది. 100 కోట్లు కాదు, 150 కోట్లు అవుతుంది. అరేంజ్ చేసుకో. సరే అన్నా. అప్పటికి హోమ్ మినిస్టర్ మన మాట వినకపోతే? వాడికి ఒక్కతే కూతురు, కిడ్నాప్. కిడ్నాపా? వేరే దారి లేదయ్యా. సరే, ప్లాన్ వేస్తాను. హోమ్ మినిస్టర్ని ట్రాప్ చేసి ఫైల్ క్లోజ్ చేయించాలని ట్రై చేశాం. ప్లాన్ ప్రకారంగా తన కూతుర్ని కిడ్నాప్ చేయించాం. కానీ దురదృష్టం ఏంటంటే కిడ్నాప్ చేసినోడు చచ్చిపోయాడు. కానీ లాస్ట్ మినిట్లో తెలిసింది వాళ్ళ అమ్మాయి మా ఫ్లాట్లోనే ఉందని. అప్పుడు వెంటనే నేను, వాట్, తను మన ఫ్లాట్స్లోనే ఉందా? నో 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 నో, దాన్ని వెంటనే చంపేయండి. టేక్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ బాబు. అయ్యో, మా అమ్మాయిని కాపాడా. ఇట్స్ నథింగ్ అండి. మన అమ్మాయిని కాదు, అతని లవర్ని అతను కాపాడుకున్నాడు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.